నిన్నటిదాకా అంటే దశాబ్దాల పాటు ఆ సిద్ధాంతాన్ని అనువనువున ఎక్కించుకొని విప్లవోద్యమంలో దశాబ్దాల పాటు ఉండి తుపాకీ చేతబట్టి రాజ్యాంగాన్ని ధిక్కరించి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ సిస్టమ్కు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి హింసకు పాల్పడ్డ హింస మార్గాన్ని అవలంబించిన వాళ్ళు ఇంత తొందరగా కన్విన్స్ అవుతారా? ఆ సిద్ధాంతం సరికాదు, మా సిద్ధాంతం తప్పు, మా దారి సరికాదని అప్పటిదప్పుడు అనుకుంటారా? అనుకోరు కదా. అనిపిస్తుందా? కన్విన్స్ అవుతారా? అట్లా అవరు కదా. మరి ఎందుకు? ఎందుకంటే ప్రాణభయంతో లొంగిపోయారు వాళ్ళు అన్నాడు కదా కేంద్ర హోంమంత్రి. లొంగిపోతారా చచ్చిపోతారా, లొంగిపోతారా చచ్చిపోతారా. సరే, వాళ్ళు లొంగిపోయారు. మరి వాళ్ళని గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళందరూ ఈ జనారణ్యంలో చేరి, అరణ్యాన్ని వదిలి అనే వాళ్ళందరూ కూడా జనారణ్యంలో చేరి, గ్రామాలు పట్టణాల్లో చేరి ఎంతమంది మెదళ్ళను కలుషితం చేస్తారు? చేరా అది జరగదంటారా? దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఒక హింసను అవలంబించారు వాళ్ళు, ఆయుధాన్ని చేతబట్టి ప్రాణాలు తీశారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లోనో పట్టణాల్లోనో ఈ సమాజంలో చేరి నిజంగా వాళ్ళలో పరివర్తన ఇంత తొందరగా వాళ్ళు కన్విన్స్ అయ్యారా? వాళ్ళలో నిజంగా అంత పరివర్తన వచ్చిందా? మీకు డౌట్స్ ఏం రావట్లేదా? నాకైతే వస్తుంది, చాలా అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఇంకెంతమంది మెదళ్ళను విషపూరితం చేస్తారో అన్న ఆందోళన కలుగుతుంది నాకు.